హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికీ మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుందాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన సలకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. విష్ణు పదాయ కృష్ణప్రస్థాయ భూతల శ్రీమతే జయ పతాక స్వామి నమి నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయనే గౌర కథా దామోదర్ నగ్రమతాన్ని ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిమిత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వర్ కథంచనా స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం చ శ్రీ చైతన్యం నమామితం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय. నామాచార్య హరిదాస ఠాకూర్ की जय. హరి ఓం తత్సత్. హరి కృష్ణ. అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. हरे कृष्ण माता दंड प्रणाम माता जी. हरे हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी. हरे कृष्ण माता जी हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी. హరే కృష్ణ. డియర్ డివోటీస్ माता जी दंडवत प्रणाम. అందరికి ధన్యవాద ప్రణామం. అందరికి స్వాగతం అండి మన భగవద్గీత సెషన్ కి. సో మనందరం చక్కగా మూడోసారి భగవద్గీత అధ్యయనం చేస్తున్నాం కదా. సో ఈ మూడోసారి మనం ఏం చేస్తున్నాం, కాన్సెప్ట్ వైజ్ భగవద్గీత అధ్యయనం చేస్తున్నాం. అందులో ఇప్పుడు లాస్ట్ కాన్సెప్ట్ లో ఉన్నాం. ఏమిటి? భగవద్గీతలో చర్చించబడే 5 అంశములు. ఏమిటి 5 అంశములు? ప్రకృతి, జీవుడు, ప్రకృతి, ప్రకృతి, పురుష, జీవ, కాల, కర్మ. సో మనం ఫస్ట్ ఈ కాన్సెప్ట్ వైజ్ భగవద్గీతలో ఫస్టే పురుష గురించి నేర్చేసుకున్నాం ఆల్రెడీ. మనం మళ్ళీ లాస్ట్ కాన్సెప్ట్ లో మిగిలిన ప్రకృతి గురించి నేర్చుకున్నాం, కాల గురించి నేర్చుకున్నాం, జీవాత్మ గురించి నేర్చుకున్నాం. సో ఇప్పుడు లాస్ట్ ఏంటి? కర్మ. సో ఇప్పుడు ఈ కర్మ గురించి నేర్చుకుంటున్నాం కొన్ని సీక్వెన్స్ ఆఫ్ కొన్ని శ్లోకముల్లో. సో ఈ కర్మ గురించి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క ప్రకృతి, పురుష, కాల, కర్మ, జీవ వీటి మధ్యన మళ్ళీ ఏంటి రిలేషన్, కంబైన్డ్ గా ఉండే శ్లోకములు ఏంటి అవి కూడా చర్చించుకుంటాం. సో ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం, భగవద్గీతలో చెప్పబడే 5 అంశముల్లో కర్మ యొక్క విషయముల గురించి చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ విధంగా ఈ యొక్క కర్మ ఈ యొక్క సంసార చక్రంలో మనం ఉండేలాగా చేస్తుంది. ఈ 5 విషయముల్లో మిగతా 4 శాశ్వతమైనవి. కర్మ మాత్రం మార్చుకోవచ్చు, అంటే కర్మని నాశనం చేయవచ్చు. ఏదైతే మన సంసార చక్రంలో కంటిన్యూస్ గా ఉండేలాగా చేస్తుందో అటువంటి కర్మని మనం నాశనం చేసుకుని మళ్ళీ ఇంకొక భౌతిక దేహాన్ని తీసుకోకుండా ఉండే అవకాశం ఉంది అని భగవద్గీతలో స్వామి చక్కగా ఎంతో అద్భుతంగా వివరించారు. సో ఈ విధంగా మరి కర్మ చేస్తే ఈ యొక్క సంసార చక్రంలో బంధింపబడకుండా ఉంటాం. ఏ విధంగా ఈ యొక్క కర్మ చేత బంధింపబడకుండా ఏ విధంగా మన యాక్టివిటీస్ అన్ని ఉండాలి. సో దానికి సంబంధించిన శ్లోకములన్నీ చక్కగా చర్చించుకుంటున్నాం. సో ఈ రోజు మనం 2వ అధ్యాయం 47వ శ్లోకం. సో చక్కగా చాలా చాలా ఫేమస్ శ్లోకం. భక్తులు అభక్తులు ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా కోట్ చేసే శ్లోకం. బట్ కానీ చాలా తక్కువ మంది దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటారని చెప్తూ ఉంటారు. సో మనం దీని గురించి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగోస్వ అకర్మణి. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुर्भूर्मा ते संगोस्त्वकर्मणि. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुर्भूर्मा ते संगोस्त्वकर्मणि.
విద్యుక్త ధర్మము నిర్వర్తించుటయందు నీకు అధికారం కలదు కాని కర్మ ఫలమునందు కాదు. నీ కర్మ ఫలములకు నీవే కారణమని ఎన్నడనూ భావింపకము. అలాగుననే విద్యుక్త ధర్మమును వీరుటయందు ఆసక్తుడు కాకుము. సో ఇందులో 4 విషయములు చెప్పారు కృష్ణ భగవానుడు. అవి చర్చించుకునే ముందు హరే కృష్ణ స్వప్నమాతాజీ శ్లోకం రిసైట్ చేయండి. అలాగే ట్రాన్స్లేషన్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండవత్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంజ్ఞోస్త్వ కర్మణి. థ్యాంక్ యూ మాతాజీ. చదవండి మాతాజీ ట్రాన్స్లేషన్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయలేదు, మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. విద్యుక్త కర్మమును నిర్వహించడానికే నీకు అధికారం ఉన్నది కానీ కర్మఫలములో కాదు. నీ కర్మఫలాలకు నీవే కారణమని ఎన్నడూ భావించకు. అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపకు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. జనని మాతాజీ రిసైట్ చేయండి, అలాగే ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. నీ విద్యుక్త ధర్మమును నిర్వర్తించుటకే నీకు అధికారము ఉండును గాని కర్మఫలములలో కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడూను భావించకుము. అట్లే నీ విద్యుక్త ధర్మమును వీడుటలో అసక్తుడవు కాకుము. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ఎవరన్నా ప్రభుజీస్ ఎవరన్నా రిసైట్ చేస్తారండి? హరే కృష్ణ. ఓకే. సో 4 విషయములు చెప్తున్నారు కృష్ణ భగవాన్ ఇక్కడ. ఒకటేమిటి? కర్మణ్యేవాధికారస్తే, నీ విద్యుక్త ధర్మం నిర్వహించుటయందు నీకు అధికారం ఉన్నది. రెండో విషయం ఏమిటి? మా ఫలేషు కదాచన, ఆ కర్మ ఫలములకి నువ్వే కారణమని ఎప్పుడు కూడా భావించవద్దు. ఏమన్నారు? ఆ కర్మ ఫలముల ముందు నీకు అధికారం లేదు. మూడవది ఏంటి? మా కర్మ ఫల హేతుర్పు, నీ కర్మ ఫలములకు నీవే కారణమని ఎప్పుడు భావించవద్దు. నాలుగవది ఏమిటి? అలాగే మాతో సంగోస్ అకర్మని. అకర్మని అంటే ఏమంటున్నారు ఇక్కడ అకర్మ అంటే భక్తితో సేవ గురించి మాట్లాడలేదు. ఇక్కడ అకర్మ అంటే ఏమిటి? కర్మ చేయకుండా ఉండటం. సరే, అటువంటి కర్మ చేయకుండా ఉండటం పట్ల కూడా ఆసక్తుడు అవ్వద్దు. ఈ 4 విషయములు చెప్తున్నారు. అంటే మన కర్మ యొక్క రిజల్ట్స్ పట్ల పాజిటివ్ అటాచ్మెంట్ వద్దు, నెగిటివ్ అటాచ్మెంట్ ఉండకూడదు. కేవలం ఫలాపేక్ష రహిత కర్మ చేయాల్సింది అని ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు. సో పాజిటివ్ అటాచ్మెంట్ ఏంటి, ఆ నెగిటివ్ అటాచ్మెంట్ ఏంటి, అసలు అటాచ్మెంట్ ఉంటే ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చాలా మంది ఈ యొక్క శ్లోకం కోట్ చేస్తూ ఉంటారు. కోట్ చేస్తే ఏమని చెప్తారు? వర్క్ ఈజ్ వర్షిప్. కానీ ఈ యొక్క శ్లోకంలో 100% వాళ్ళు కోట్ చేయరు. ఓన్లీ 25% కర్మణ్యేవాధికారస్తే, ఓన్లీ 25% శ్లోక చెప్తారు. రిమైనింగ్ ఏం చెప్పాడు స్వామి? అవును, కర్మ చేయడానికి నీకు అధికారం ఉన్నది, మరి ఏ విధంగా కర్మ చేయమన్నాడు అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కేవలం 25% మీరు కర్మణ్యేవాధికార స్వామి చెప్పాడు కదండి, అందుకని మేము చేస్తున్నాం. ఓకే, చేయండి. కానీ ఎలా చెప్పాడు? మిగతా 3 అంటే 75% రిమైనింగ్ శ్లోక కూడా మనం నేర్చుకోవాలి. అలా కాకుండా భగవద్గీతలో కొంచెం పర్సంటేజ్ నేను తీసుకుంటానండి, కొంతవరకు నేను తీసుకోను, ఏదైతే నాకు బాగా ఉపయోగపడుతుందో నేను ఆ పార్టే తీసుకుని ఆచరిస్తా, మిగతాది ఆచరించను అంటే దాన్ని ఏమంటారు ఆచార్యులు? ఆఫ్ హెన్ లాజిక్. ఆఫ్ హెన్ లాజిక్ అంటే మీ అందరికి బాగా తెలుసు ఏంటది? సో కోడి యొక్క ముందు భాగం బాగా ఆహారం తింటున్నది కదా, వెనకాల భాగం నుంచి కదా బంగారు కోడిగుడ్డు వస్తుంది అని చెప్పి ముందు భాగాన్ని కట్ చేసేసాడు అనుకోండి, ఏమవుతుంది? వెనకాల నుంచి గుడ్డు వస్తుందా? ఇంకా రానే రాదు. అలాగే స్వామి ఏదైతే చెప్పారో అది పూర్తిగా పాటిస్తేనే మనకి చక్కగా రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని నాకు నచ్చిన పార్ట్ తీసుకొని చేస్తా, మిగతా అంత వండర్ఫుల్ రిజల్ట్స్ రావాలంటే వచ్చే అవకాశం లేదు. అందుకని మనం ఆచార్యుల యొక్క భాష్యముల ప్రకారం ఈ యొక్క శ్లోకం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకొక విషయం ఏమని చెప్తుంటారు? వర్క్ ఈజ్ వర్షిప్. సో అలా అనుకుంటే ప్రతి వర్క్ వర్షిప్ అండి. ఇప్పుడు దొంగకి కూడా దొంగతనం చేయటం అనేది వర్కే. ఇప్పుడు వాడు దొంగతనం చేయటం కూడా వర్షిపేనా కృష్ణ? వర్క్ ఈజ్ వర్షిప్ కదా. చాలా తప్పు కాదు మాతాజీ, అసలు వర్క్ ఈజ్ వర్షిప్ కాదు మాతాజీ. అదవరకు అనుకున్నాం కానీ ఇప్పుడు కాదని అర్థమైంది. మొత్తానికి కాదంటారా? ఓకే, ఎప్పుడు వర్క్ వర్షిప్ అవుతుంది చెప్పండి ఎవరైనా? చేస్తే వర్షిప్ అవుతుంది.
మనం చేసే కృష్ణ కార్యం చైతన్యం. ఏదైనా పని కానీ భగవంతుని కృష్ణార్పణం అని కృష్ణ చైతన్యంలో చేస్తే అవుతుంది మాతాజీ. వెరీ నైస్. సో ఎప్పుడు వర్క్ ఈజ్ వర్షిప్ అవుతుంది, ఎప్పుడైతే మనం కృష్ణపరమైన కర్మలు చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు వర్క్ ఈజ్ వర్షిప్. కరెక్టే. అలా కాకుండా నేను ఏ వర్క్ చేసినా అది నా వర్షిప్పే, అది భగవంతుడి సంబంధమైనది, అన్నిటి దానికి దివ్యమైనది అంటే కుదరదు కదండి. అందుకని ఓన్లీ కర్మణ్యవాధికారస్తే ఓకే, అక్కడ ఓన్లీ ఆ ఒక్కలైనా చెప్తారు ఓకే ఇది నా కర్మ, నేను చేస్తా, నాకు అధికారం ఉంది. కానీ ఎటువంటి విధంగా కర్మ చేయమన్నాడు, ఏ విధంగా చేయమన్నాడు, చేసేటప్పుడు భావన ఎలా ఉండాలి, ఏదైనా కర్మను త్యజిస్తే ఏం జరుగుతుంది, ఇవంతా కూడా మనం భగవద్గీత ద్వారా అర్థం చేసుకోవాలి. సో ఎక్స్పెషల్లీ యొక్క సెషన్ 2.47 నుంచి 2.49 వరకు కూడా స్వామి ఏం చెప్తున్నారు, అప్పుడు భగవద్గీతలో అర్జునుడు మొదటి అధ్యాయంలో మనం చూస్తే రకరకములైన రీజన్స్ ఇచ్చాడు యుద్ధం విరమించుకోవడానికి. అందులో ఒకానొక రీజన్ ఏంటి, పాప భీతి. ఈ యుద్ధం చేస్తే ఇంత గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు, ఎంతో పాపం నాకు సంక్రమిస్తుంది, గురువులు ఉన్నారు, తాతలైన భీష్ముడు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, సో వీళ్ళతో యుద్ధం చేయడం వల్ల గొప్ప పాపం నాకు సంక్రమిస్తుంది, కులక్షయం అవుతుంది, కాబట్టి ఈ పాపం నుంచి వస్తుంది కాబట్టి నేను యుద్ధమే చేయను అని చెప్పేశాడు అర్జునుడు. అందుకనే స్వామి దీని గురించి స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క అధ్యాయంలోనే 2వ అధ్యాయం 33వ శ్లోకంలో కూడా చెప్పారు, ఎవరైనా వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాన్ని ఆచరించకపోతే పాపం వస్తుంది. ఓ అర్జున, నువ్వు విద్యుక్త ధర్మాన్ని ఆచరిస్తే పాపం రాదయా అన్న విషయం చెప్పాడు. సరే, అయితే ఒక విద్యుక్త ధర్మాన్ని ఆచరిస్తూ కూడా ఇంత గొప్ప ఘోరమైన యుద్ధంలో చేస్తూ కూడా నాకు పాపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో దానికి సంబంధించిన విషయమే చెప్తున్నాడు ఆయన. ఏం చేయాలి? ఏ యొక్క యాక్టివిటీ అయినా ఫలాపేక్ష రహితంగా చేయి, నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు ఆచరించు, అది కర్మయోగం అవుతుంది. సో ఎప్పుడు భక్తి యోగం అవుతుంది? నిష్కామ కర్మయోగం నుంచి భక్తి యోగ చిన్న ట్రాన్సిషన్ ఏంటి, ఈ ఫలాపేక్ష రహిత కర్మ కృష్ణుడు ప్రీత్యర్థం చేస్తే ఈ స్లోగా ఏమవుతుంది, కర్మ నుంచి కర్మయోగ, కర్మయోగ నుంచి నిష్కామ కర్మయోగ, నిష్కామ కర్మయోగ నుంచి భక్తి యోగ, స్లోగా ఈ ట్రాన్సిషన్ స్వామి చెప్తున్నారు కదండి. సో మనం కర్మ పూర్తిగా విడిచిపెట్టలేం, రకరకాలైన కర్మలు చేస్తాం, కానీ అది చేసేదంతా కూడా భగవంతుని ప్రీత్యర్థం చేస్తే, ఫలాపేక్ష రహితంగా చేస్తే అది మనకి మోక్షకారకం అవుతుంది ఆ కర్మ. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఏమవుతుందండి, నేను అటాచ్మెంట్ పెట్టుకుంటే ఫలాపేక్ష రహితంగా చేయమన్నారు. సో మొట్టమొదటి సెకండ్ పాయింట్ ఏంటి, ఫలాపేక్ష రహితంగా చేయమన్నారు. మరి ఫలం గురించి ఆసక్తి పెట్టుకుంటే ఏమవుతుంది, ఎంతవరకు మనం ఆసక్తి పెట్టుకుంటామో అంతవరకు అది మనకి కర్మ బంధకం అవుతుంది. ఎందుకని, ఆ యొక్క ఆసక్తి కారణంగా ఒక్కొక్కసారి సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, ప్రతిదానికి మనం అటాచ్ అవుతాం. ఈ విధంగా ఏమవుతుంది, ఈ యొక్క బాండేజ్ అనేది మనం పెట్టబడతాం. సో కృష్ణ భగవాన్ ఏమన్నా లింకే కట్ చేసామంటున్నారు. సో అటాచ్మెంట్ ఉండటం కారణంగానే కదా ఈ సుఖము దుఃఖము ఇవన్నీ కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. సో ఆ ఫలముల పట్ల ఆసక్తే కట్ చేసామంటున్నారు. యాక్చువల్లీ ఇది చెప్పడం చాలా ఈజీ, ఫలాపేక్ష రహితంగా కర్మ చేయండి, వెరీ సింగిల్ లైన్, బట్ చాలా డిఫికల్ట్ ఫాలో అవటం. కానీ ఎవరైతే ఫాలో అవుతారో దీన్ని, ఏం జరుగుతుందంటే వాళ్ళకి అది మంగళకరమైన కర్మ అవుతుంది, మోక్షదాయకం అవుతుంది. సో అందుకనే మనం దీన్ని తెలుసుకోవాల్సి ఉంది. సో ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా రాశారు ఈ యొక్క భాష్యంలో, 3 రకములైన కర్మలుంటాయి. సో ఇక్కడ మనం ఎక్స్పెషల్ ఇక్కడ ఇంకా భక్తియుత సేవ అనే కాన్సెప్ట్ కావాలి కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమని చెప్తున్నారు, అకర్మ అంటే కర్మ చేయకపోవటం గురించి మాట్లాడుతున్నారు. సో మొట్టమొదటిది ఏమిటి ఇక్కడ, కర్మ లేకపోతే సకర్మ, ఏదైతే శాస్త్రానుసారంగా మనకి ఇవ్వబడిన ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అంటే ఏమిటి, మన యొక్క గుణమును బట్టి మనకు కొన్ని కర్మలు ఇవ్వబడ్డాయి. మనకు భగవద్గీతలోనే 4వ అధ్యాయం 13వ శ్లోకంలో స్వామి చెప్పాడు, చతుర్వన్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్యుకర్తారమవ్యయం. ఏమని చెప్పాడు, ఏ విధంగా డివైడ్ చేశాడంట మనందరినీ కూడా, చతుర్వన్యం మయా సృష్టం, ఏమన్నారు, గుణకర్మ విభాగసః, మనకున్న గుణమును బట్టి కర్మను బట్టి విభజించాడంట. సో ఈ యొక్క 3 రకములైన గుణములు అంటే సత్వ రజస్ తమో గుణములు. సో ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు బ్రాహ్మణులు, రజోగుణంలో వారు క్షత్రియులు, రజస్ తమో గుణంలో ఉన్న వారు వైశ్యులు, అలాగే తమో గుణంలో ఉన్న వారు శూద్రులు. సో అంతకంటే తక్కువ ఉన్న వారిని ఇంకా చండాలురు అని చెప్తారు వాళ్ళ యొక్క చైతన్యం ప్రకారం. సో ఈ విధంగా ఈ చతుర్వర్ణ్యం మనకి ఎందుకు ఇచ్చాడు స్వామి, ఈ చతుర్వర్ణ్యం యొక్క వర్ణాశ్రమ పద్ధతి ఎందుకు ఇచ్చాడండి మనందరి కోసం? దానికి ఒక ఉద్దేశం అంటూ ఉన్నది. దేనికోసం ఇచ్చాడు? భగవంతుని సమాజం మొత్తం మానవుని కూడా యొక్క ధర్మం మాతాజీ. ఈ సమాజం మొత్తం కూడా నడవాలంటే 4 వర్ణాలు ఉండాలి మాతాజీ, లేకపోతే జరగదు.
ఓకే. సమాజం వరకు ఓకే. మనకేం ఉపయోగంగా ఉంటుంది? మానవుని యొక్క ధర్మం తెలుసుకొని ఆ కృష్ణుని యొక్క పాదాల దగ్గరకు వెళ్ళడానికి ఇది సక్రమమైన మార్గం అని. ఓకే. ఇంకా? ఏ వర్ణంలో ఉన్నవాడని కూడా ఉద్ధరింపబడ్డానికి ఉంటుంది మాతాజీ కృష్ణ చైతన్యంలో ఉంటే. వాళ్ళ గుణాన్ని బట్టి, కర్మను బట్టి వాళ్ళు ఆ వర్ణంలో అసలు ఇది ఎందుకు పెట్టబడతారు. పెట్టబడింది? అసలు దేనికోసం ఇది? ఇంకా ఎవరైనా చెప్తారా? ఈ 4 వర్ణాలు ఉంటేనే కదా మాతాజీ ఇప్పుడు అవును, మొత్తం కూడా సమాజానికి మంచిది. బట్ మనకేంటి ఉపయోగం? నేను ఈ విద్యుత్ ధర్మం చేయటం కారణంగా నాకేంటి ఉపయోగం? సమాజం గురించి ఓకే, మనం నాకేంటి ఉపయోగం? మనం ముందుకి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతాం మాతాజీ. కృష్ణుని దగ్గర చేరడానికి. ఓకే. ఇంకా? మూడోసారి అండి భగవద్గీత మనం. అవునా? టీచర్స్ అయిపోయారు ఆల్రెడీ మీరందరూ. మాట్లాడట్లేదు ఇప్పుడు. భక్తి మార్గంలో ఉంటాం మాతాజీ. భక్తి కంటే ముందు ఏం జరుగుతుంది? భక్తి మార్గంలో రాచే ముందు ఏం జరుగుతుంది? శరణాగతి తీసుకొని కృష్ణ శరణాగతిలో మనం ఇదంతా దేనికోసం? ఈ వర్ణాశ్రమ పద్ధతి దేనికోసం? ప్యూరిఫికేషన్ కోసం, శుద్ధీకరణ కోసం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం గుణములు. అవునా? సో మనం గుణములతో బంధింపబడ్డాం. రకరకములైన గుణములతో జీవాత్మలు ఎప్పుడైతే బంధింపబడతారో ఈ యొక్క భౌతిక ప్రకృతిలో ఈ యొక్క గుణముల యొక్క ఆధ్వర్యంలో రకరకములైన కర్మలు చేస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే తోలు బొమ్మలు ఆడించేవాడు పైన ఆడిస్తూ ఉంటే ఆ దారం ప్రకారం కింద ఉన్న బొమ్మ ఒక్కోసారి చేస్తుంది, నడుస్తుంది, ఏడుస్తుంది, పరిగెత్తుతుంది. ఏ విధంగా అయితే చేస్తుందో ఈ గుణములు జీవాత్మని ఆ విధంగా ఆడిస్తూ ఉంటాయి. సో మరి ప్రతి ఒక్క గుణములోనూ కూడా ఒక్కొక్క విధంగా మనం యాక్ట్ చేస్తూ ఉంటాం. మనకి చైతన్యం కొంతవరకు కలుషితం అయిపోయి ఉంటుంది కదండి. సో ఆ కలుషితమైన చైతన్యమును శుద్ధి చేయటం కోసం ఈ ప్యూరిఫికేషన్, సెల్ఫ్ ప్యూరిఫికేషన్ కోసం, ఆత్మశుద్ధీకరణ కోసం ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి అనేది మనకి ఇవ్వబడింది కదండి. సో సమాజానికి ఉపయోగం తర్వాత మనం పాటించడం కారణంగా మన యొక్క విద్యుక్త ధర్మాన్ని మనకి శుద్ధీకరణ వస్తుంది. మనకి కలుషితముల నుంచి మనం బయటపడతాం. సో అందుకని ఒక్కొక్కరు ఇప్పుడు ఎవరి రోగం బట్టి వాళ్ళకి ఇవ్వాలి మెడిసిన్. అవునా? డాక్టర్ గారు ఏం చేస్తారు? ఇప్పుడు కొంతమందికి 102 తగ్గనే తగ్గదు, వాళ్ళకి ఒక యాంటీబయాటిక్ ఇస్తారు. అవునా? కొంతమంది జస్ట్ టచ్ అవుతుంది, కొంచెం వేడి వస్తుంది, అంత ఏం ప్రాబ్లం ఏమీ లేదు, బాడీ పెయిన్స్ ఏమీ లేదు, చిన్నగా యాంటీబయాటిక్ ఇచ్చి వదిలిపెడతారు. అవునా? కొంతమందికి మోషన్స్ అవుతాయి, తలనొప్పి వస్తుంది, బాడీ పెయిన్స్, ఫీవర్, వెరీ హై ఫీవర్, చిల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎలా ఇస్తారు? కొంచెం తీవ్రమైన యాంటీబయాటిక్ ఇస్తారు. అందరికి ఒకే మెడిసిన్ ఇవ్వరు. అవునా? అలాగే మనకున్న గుణముల ప్రకారం మనకు ఒక ప్రిస్క్రైబ్ డ్యూటీ అనేది ఇవ్వబడింది. బ్రాహ్మణులు ఏం చేయాలి కార్యక్రమం, క్షత్రియులు ఏం చేయాలి కదండి, వైశ్యులు ఏం చేయాలి, శూద్రులు ఏం చేయాలి. సో ఒకరికి ఇచ్చిన మెడిసిన్ ఇంకొకరికి పనిచేయదు కదండి. ఇప్పుడు బ్రాహ్మణ లక్షణములు ఉన్న సత్వగుణాలు ఉన్న వ్యక్తికి నువ్వు కత్తి పట్టుకుని వెళ్ళి యుద్ధం చేయంటే వాడు చేయలేడు కదండి. వాడు చేయగలరా? చేయలేరు. అలాగే ఇప్పుడు విరోచితంగా ఉన్న క్షత్రియ గుణం ఉన్న వారికి సరే అయితే నీకు భాగవతం ఇస్తా, భగవద్గీత ఇస్తా, నువ్వు చదువు ప్రచారం చేయంటే వాడికి కష్టంగా ఉంటుంది. అలాగే వైశ్యులు ఏం చేస్తూ ఉంటారు? పాడి పంటలన్నీ పండిస్తూ ఉంటారు. రకరకములైన జంతువుల జాలను అంతా కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. యానిమల్ ప్రొటెక్షన్ అంతా కూడా చేస్తూ ఉంటారు. సో మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వేదాధ్యయనం చేయి, కూర్చో, శాస్త్రాధ్యయనం చేయి, పఠించు, ఈ అర్చామూర్తిని 24 గంటల విధంగా ఆరాధించంటే వాడికి కష్టంగా ఉంటుంది. అలాగే శూద్రుడికి నియమ నిబంధనలు పెట్టి నువ్వు ఇంత శుద్ధిగా ఉండు, ఈ విధంగా ఆచరించు, ఇవి చేయి, చాలా కష్టంగా ఉంటుంది వాడికి కదండి. సో అందుకని ఎవరికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తారనమాట భగవంతుడు. అందుకని చతుర్వన్యం మయా సృష్టం గుణకర్మ విభాగ. మనకున్న డిసీజ్ ని బట్టి మనకి కొంత ప్రిస్క్రైబ్ డ్యూటీ ఇవ్వబడింది. ఏదైతే స్వామి మనకి ప్రిస్క్రైబ్ చేశారు, ఈ విధంగా అయితే డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో యాంటీబయాటిక్ వేసుకుంటే ఏమవుతుంది? వాడికి ఆరోగ్యం మళ్ళీ త్వరగా కోలుకుంటాడు వాడు. అలాగే మనకి ఇవ్వబడింది ఏంటి? ఒక భవరోగం. ఈ యొక్క భవరోగంలో మెయిన్ మనకి ఎఫెక్ట్ అయింది ఏంటి? గుణములు. సో గుణముల నుంచి మనం ఎప్పుడైతే విముక్తి పొందుతామో, శుద్ధమైన స్థితికి వస్తామో, గుణాతీతమైన స్థితికి వస్తాం, అప్పుడు మనం భగవద్ధామం వెళ్ళగలం. సో భగవద్ధామానికి వెళ్ళాలంటే ముందు మనం ఏ గుణంతో బంధింపబడి ఉన్నాం తెలుసుకోవాలి. ఆ గుణం నుంచి మనం ప్యూరిఫై అయ్యే ప్రయత్నం చేయాలి. దానికోసమే స్వామి స్వతహాగా మనం ఏ గుణంలో పెట్టబడ్డాం దానికి కరస్పాండింగ్ కొన్ని యాక్టివిటీస్ మనకి ఇచ్చారు. సో ఆ విధంగా అవి చేయటం కారణంగా ఏమవుతుంది? సంసిద్ధిర్ హరితోషణం. ఈ వర్ణాశ్రమ పద్ధతిలో చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ఎలా ఉండాలి?
సంసిద్ధిర్ హరితోషణం. హరి యొక్క ప్రీత్యర్థం చేయాలి. సెంటర్లో హరిని పెట్టుకుని ఆయన యొక్క ప్రీత్యర్థం చేస్తే ఈ 4 వర్ణముల వారు కూడా సుఖంగా ఉండగలరు. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, ప్రతి ఒక్కరు కూడా భగవద్ధామం వెళ్ళడానికి ఈక్వల్లీ క్వాలిఫైడ్. ఎందుకని ప్రతి ఒక్కరు ఆయన ఉద్దేశంగా కర్మలు చేయటం కారణంగా ఏదైతే ఆ హృదయంలో ఉన్న కలుషితములన్నీ పోతాయి. ఈ రజస్తమో గుణం నుంచి విముక్తి వస్తుంది. స్లోగా సత్వగుణానికి వస్తారు, సత్వం నుంచి శుద్ధ సత్వానికి వెళ్తారు. సో ఈ విధంగా ఈ యొక్క విద్యుక్త ధర్మములు అంటే కొన్ని విద్యుక్త ధర్మములు ఉంటాయి, అవి మనకి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ అవి మన ప్యూరిఫై చేస్తాయి. అవునా? ఇప్పుడు మీకు మెడిసిన్ ఇస్తారు డాక్టర్ గారు, అన్నిసార్లు మెడిసిన్ నచ్చే వేసుకుంటామండి? మెడిసిన్ బాగుంటుందా? తగ్గాలి కాబట్టి వేసుకుంటాం మాతాజీ. తగ్గాలి కాబట్టి వేసుకుంటాం, నో అదర్ వే, ఇంకా ఆప్షన్ లేదు. అది చేదుగా ఉంది, సరే అయితే మెడిసిన్ మానేస్తా. అప్పుడు ఏమవుతుంది? అవదు. అలాగే నా విద్యుత్ ధర్మం నాకు నచ్చట్లా, మానేస్తా అంటే ఏమవుతుంది? మనకే అన్యాయం జరుగుతుంది. అంటే మనకున్న రోగరస నుంచి బయటపడలేం. సో విద్యుక్త ధర్మం ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్పారు. ఈ యొక్క విద్యుక్త ధర్మంలో ఏమని చెప్తున్నారు? శాస్త్ర అనుగుణంగా చేసేవి అవి కూడా ఇక్కడ ఏమని చెప్పారు? శాస్త్రానుసారంగా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా విధిగా నిర్వర్తింపబడు నిత్య కర్మ సత్వగుణ కర్మ అనబడును. ఇది నిత్య కర్మ. సో మళ్ళీ కూడా ఇక విద్యుత్ ధర్మాలు కూడా నిత్య కర్మ, అత్యవసర కర్మ, ఇష్టమైన కర్మ అంటారు. బట్ యాక్చువల్గా ఈ నిత్య కర్మ అంటే ఏంటి? ప్రిస్క్రైబ్డ్, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చేయాల్సిందే. అలా చేయటం కారణం, ఏ విధంగా అయితే మెడిసిన్ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకుంటే ఏం జరుగుతుంది? నీకున్న అనారోగ్య స్థితి పోతుంది. అలాగే నీ యొక్క విద్యుత్ ధర్మం నీకంటూ విధిగా నిర్వర్తించబడిన ఏదైతే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది చేయటం కారణంగా ఏం జరుగుతుంది? నీకు అశుద్ధీకరణ జరుగుతుంది. ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు? క్షత్రియుడు ఆయన, అయ్యో నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అందుకని ఇష్టం ఉన్నా లేకపోయినా అవి చేయటం కారణంగా, భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేయటం కారణంగా అదేమవుతుంది? శుద్ధీకరణ అవుతుంది. కొన్ని అత్యవసరంగా చేయాల్సి ఉంటాయి, కొన్ని ఇష్టమైనవి ఉంటాయి, అవన్నీ ఎలాగో చేస్తాం. బట్ నిత్యంగా మనం చేయాల్సినవి ఇష్టం ఉన్నా లేకపోయినా మన విద్యుక్త ధర్మంలో ఆచరించడం కారణంగా అదేమవుతుంది? మనకి అది మోక్షకారకం అవుతుంది. సో అది చేసేటప్పుడు ఎలా చేయమంటున్నాడు? ఫలాపేక్ష రహితంగా చేయమంటున్నాడు. సో ఫలమును ఆశిస్తే ఏమో అని చెప్తున్నారు ఇక్కడ, అది మనకి బంధనం అవుతుంది, అది అమంగళకరమైన కార్యక్రమం అవుతుంది. సో చాలా మంది ఏది శుభం ఏది అశుభం అని అంటే, శాస్త్రం ప్రకారం ఏదైతే మనం భగవంతుని ప్రీత్యర్థం చేస్తున్నాం, ఫలాపేక్ష రహితంగా చేస్తున్నాం, అది శుభమైన కార్యక్రమం. ఏదైతే మన ఇంద్రియ తృప్తి కోసం చేసుకుంటున్నాం, ఏదైతే అటాచ్మెంట్, ఆ రిజల్ట్స్ పట్ల ఆసక్తి ఉంచుకుని చేసుకుంటున్నాం, అవన్నీ కూడా మనకి బంధకారకములు కాబట్టి అవన్నీ కూడా అశుభకరమైన కార్యక్రమములని చెప్పబడతాయి. సో ఈ విధంగా ఫలాపేక్ష రహిత కర్మలు మనం చేయాలి. సరే అయితే ఇప్పుడు అర్జునుడు అనవచ్చు, నాకు ఫలితం పట్ల ఆసక్తి లేదు, నాకు యుద్ధం రిజల్ట్ ఏంది, నేను యుద్ధమే చేయను. ఇది వేరే కేటగిరీ. ఒక కేటగిరీ అంటే పాజిటివ్ అటాచ్మెంట్, అంటే నీ కర్మ చేస్తా, రిజల్ట్స్ పట్ల ఆసక్తి పెట్టుకుంటా. ఇప్పుడు ఇంకొక కేటగిరీ అంటే నెగిటివ్ అటాచ్మెంట్. ఏంటి? సరే అయితే కర్మ చేస్తే ఫలితం పట్ల ఆసక్తి వద్దంటున్నా, సరే అయితే కర్మే చేయను. కర్మ చేయకుండా ఉండటం కూడా అకర్మ. అటువంటి విధం పట్ల ఆసక్తి పెట్టద్దు అంటున్నాడు. ఒక్కొక్కసారి మనం కర్మ ఎందుకు చేయకుండా ఉంటాం చెప్పండి? అది నచ్చక తప్పించుకోవాలని మాతాజీ. తప్పించుకోవాలని. ఓకే, అందని ద్రాక్ష పుల్లనా. ఇంకా ఇష్టం ఉండదు మాతాజీ చెయ్యాలంటే. చేయాలంటే ఇష్టం ఉండదు, ఆ పని చేయాలంటే భయం వేసి మాతాజీ, భయం వేసి అవుట్ ఆఫ్ ఫియర్, భయం కారణంగా, ఇష్టం లేకపోతే కారణంగా, లేకపోతే చేసిన రిజల్ట్ రాదని మనకు గట్టి నమ్మకం కారణంగా, ఇంకొకటి ఏంటి, చేస్తే వచ్చే రిజల్ట్స్ మనకి ఆనందాన్ని ఇవ్వకపోవటం. ఇది చేస్తే నాకు ఎలాగో రిజల్ట్ ఆనందాన్ని ఇవ్వదు కాబట్టి నేను చేయటం మానేస్తా. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? యుద్ధం చేస్తే వచ్చే రిజల్ట్ నాకేం నచ్చట్లేదు, ఎంతమంది నా బంధువులందరూ చనిపోతారు కాబట్టి నేను యుద్ధం చేయను. సో అయితే యుద్ధం చేయటం గురించి తర్వాత కృష్ణ చేస్తే ఫలాపేక్ష రహితంగా చేయాలి, నేను చేయను. ఓకేనా? అది ఓకేనా? అందుకని కృష్ణుడు వెంటనే చెప్తున్నాడు, నో మాతే సంగోస్త్ అకర్మని. ఈ కర్మ చేయటం, నీ విద్యుక్త ధర్మాన్ని చేయకుండటం పట్ల కూడా ఆసక్తి పెట్టుకోవద్దు. ఎందుకని? ఆ విద్యుక్త ధర్మమే నిన్ను శుద్ధి చేస్తుంది. ఏదైతే నిన్ను శుద్ధి చేస్తుందో అటువంటి కార్యక్రమాన్ని నువ్వు విడిచిపెడితే ఏ విధంగా నువ్వు గుణాతీతమైన స్థితికి వస్తావు. కాబట్టి విద్యుక్త ధర్మాన్ని విడిచిపెట్టే విషయం పట్ల కూడా ఆసక్తి పెట్టుకోవద్దు. సో విద్యుక్త ధర్మాన్ని విడిచిపెట్టడం పట్ల ఆసక్తి అనేది ఏంటి? నెగిటివ్ అటాచ్మెంట్.
ఏంటి ఓకే రిజల్ట్స్ నాకు అనుకూలంగా రావు, లేకపోతే నాకు ఇష్టంగా లేదు, ఎక్కువ కష్టపడాలి, తక్కువ రిజల్ట్ వస్తుంది, లేకపోతే భయం, కాబట్టి నేను దీన్ని విడిచిపెడతా. ఇదేంటి నెగిటివ్ అటాచ్మెంట్ రిజల్ట్స్ పట్ల. సో పాజిటివ్ అటాచ్మెంట్ ఓకే నేను ఇది డెఫినెట్ గా ఈ ఇంత లాభం వస్తుంది కాబట్టి ఇదంతా నాకు, ఈ తర్వాత ఇది అలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఆ అటాచ్మెంట్ వద్దు, నెగిటివ్ అటాచ్మెంట్ వద్దు. మరి ఎలా చేయమంటావయ్యా? సో ఏం చేయమంటున్నాడు ఆయన? విద్యుక్త ధర్మాన్ని ఫలాపేక్షరహితంగా చెయ్యి. అందుకని ఫలాపేక్షరహితంగా చేయాలి, నేను కదా కష్టపడుతున్నాను అని అనొచ్చు కదా. అందుకని స్వామి అంటేనే ఏమని చెప్తున్నాడు? మా కర్మ ఫలహేతుర్భూర్. నువ్వు ఒక్కడవే కాదు నీ యొక్క ఫలితానికి కారణం, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం సో మనమే కారణం మన యొక్క రిజల్ట్స్ కి. సో మనం ఒక్కరమే కాదండి కారణం. మన కర్మ చేయటం కూడా ఒకానొక పార్ట్ మాత్రమే. ఎన్నో కారణాలు ఉంటాయి ఆ ఫలితం రావడానికి. ఇప్పుడు మీరు పంట వేశారు అనుకోండి, విత్తనములు నాటారు, అంతా పెట్టారు. సో అంతటితో అయిపోతుందా? పంట పంచగా వచ్చేస్తుందా? సకాలంలో వర్షాలు రావాలి, చీడ పట్టకుండా ఉండాలి కదండి, ఈ గాలి దుమారాలు రాకూడదు, సడన్ గా ఏ ఏనుగు వచ్చి మొత్తం పంట నాశనం చేయకుండా ఉండాలి. అవునా? ఎన్నో రీజన్స్ ఉంటాయి పంట చేతికి రావాలంటే. కేవలం నేను వేసాను పండించాను వచ్చేయాలంటే కుదరదు. సో అలాగే ప్రతి ఒక్క కర్మ యొక్క రిజల్ట్స్ ఒకటి మనం చేసిన అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా మనం చేసిన కర్మ అయి ఉంటుంది, మన పాత కర్మల యొక్క ఫలితం దానికి రావచ్చు, ఎఫెక్ట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఎంతో కష్టపడతారు, కొంచెం రిజల్ట్ రావచ్చు, కొంచెం కష్టపడితే ఎంతో ఎక్కువ రిజల్ట్ రావచ్చు. సో ఇది ఏమవుతుంది? ఒకటి మనం అప్పుడు చేసింది, ఒకటి పాత కర్మల యొక్క ఫలితం, ఒకటి భగవంతుడి యొక్క కరుణ, పరిస్థితుల ప్రభావం, టైం, సర్కమ్స్టాన్సెస్, ప్లేస్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. కానీ ఎంతవరకు మన చేతిలో ఉంది అంతవరకు మనం బెస్ట్ చేయాలి. సరే అయితే ఇవన్నీ కన్సిడర్ అవుతాయి కదా, నేను పెట్టిన ఫలితం వచ్చే అవకాశం ఉందో లేదో అంటున్నారు కాబట్టి నేను పనే చేయను. ఇప్పుడు విద్యార్థి అన్నాడు అనుకోండి, నేను ఎగ్జామ్ రాస్తే పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. మీరే అంటున్నారు కదా, ఏమో దిద్దేవాడు మూడు సరిగ్గా బాగా తక్కువ మార్కులు వేస్తాడేమో, ఏమో అప్పుడు వెరీ స్ట్రిక్ట్ గా దిద్దేవాడు చేతిలో నా పేపర్ పడి, ఎన్నో రీజన్స్ ఉంటాయి. అలాగని సరే అయితే ఏదైనా అవ్వచ్చు కాబట్టి నేను ముందే ఎగ్జామ్ రాయను, ఇది మూర్ఖత్వం కదండి. సో ఇటువంటి విధంగా ఉండొద్దు అంటున్నాడు. ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు? ఏదైనా అవ్వచ్చు కదా రిజల్ట్, ఆయన నాకు అనుకూలంగా రాకపోవచ్చు కాబట్టి నేను మొత్తానికి చేయను. సో ఇది కూడా మూర్ఖత్వం. సో మనం చేసేటప్పుడు ఎలా చేయాలి? చేసేటప్పుడు అవర్ బెస్ట్ ఇవ్వాలి. ఒక్కొక్కసారి ఇక్కడే ప్రాబ్లం వచ్చేస్తుంది. మీరు చేసేటప్పుడు బెస్ట్ ఇవ్వండి అంటే మన బెస్ట్ ది బెస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. అవునా? సో మనకంటే గొప్పగా ఆ కార్యక్రమం చేసే వాళ్ళే ఉంటారు. అట్ ద సేమ్ టైం మనకంటే ఆ కార్యక్రమాన్ని చాలా తక్కువ స్థాయిలో చేసే వాళ్ళే ఉంటారు. సో మనం చేసేటప్పుడు మనం చేసేది ప్రతిదీ ది బెస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎలా చేయాలి? మనం చేసే శక్తి సామర్థ్యాల్లో బెస్ట్ గా చేయాలి. అవునా? సో ఇప్పుడు మీ అమ్మగారే వస్తున్నారు అనుకోండి మీ ఇంటికి, గులాబ్ జాము ఏదో చేద్దాం అనుకున్నారు, మీ అమ్మగారు చాలా ఎక్స్పర్ట్ అందులో. మీ అమ్మగారు లాగా చేయలేకపోవచ్చు, కానీ ఎలా చేయవచ్చు? మనకున్న దాంట్లో బెస్ట్ గా చేయవచ్చు. అవునా కదా? అవునండి. లేకపోతే అమ్మకి ఇష్టమే కానీ అమ్మ చేసినట్టు నేను చేయలేను కాబట్టి మొత్తానికి మాని పెడదాం. అవును, ఏమో నల్లగా ఎగిపోతాయేమో, సరిగ్గా ఉడకదేమో, ఏమో ఎందుకులే మానేద్దాం కదా. రెండు విషయంలో తప్పే, కానీ ఏం చేయాలి? ది బెస్ట్ అంటే మనలో బెస్ట్ మనం అప్పటికి ఇవ్వాలి. సో భగవంతుడు అదే అడుగుతున్నారు, కర్మనివాధిక, అసలు కర్మ చేయడానికి పూర్తి అధికారం ఉన్నది. సో అది కూడా ఎటువంటి చేయాలి? శాస్త్ర సమ్మతమైన కర్మ చేయాలి. రెండవ రకమైన వికర్మ. సరే అయితే కర్మ చేయడానికి అధికారం ఉంది కదా, నాకు ఏ కర్మ అయినా చేసేస్తా అంటే కుదరదు. వికర్మ చేయకూడదు. ఏదైతే శాస్త్ర ఆమోదం కానిది, ప్రామాణికం కాని కర్మ మనం చేయడానికి లేదు. అలాగని ఇంకోటి ఏంటి? అకర్మని, ఇన్యాక్షన్, కర్మ చేయకుండా ఉండటం కూడా ఆమోదింపబడలేదు. కర్మ అంటే ఏదైతే నేను వికర్మ చేయకూడదు, కర్మ చేయకుండానూ ఉండకూడదు. ఎందుకని? ఈ రెండు నన్ను ఏం చేస్తాయి? పాపంని తీసుకుని వెళ్తూ ఉంటాయి, నన్ను పవిత్రీకరణ చెయ్యవు. సో పవిత్రీకరణ చేసేదేంటి? నా విద్యుక్త ధర్మాన్ని ఆచరించటం. సరే అయితే ఫలితం ఎలాగైనా ఎలా వచ్చినా నన్ను ఆసక్తి పెట్టుకోవద్దన్నారు కాబట్టి నేను ఏదో విధంగా చేసేస్తానులే, ఏదో జస్ట్ క్యాజువల్ గా చేసేస్తానంటే కుదరదు. ఎందుకని? ఆ కర్మ దేనికోసం చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, కర్మ దేనికోసం చేస్తున్నామో తెలియకపోతేనే వచ్చే సమస్యలు ఇవి. కర్మ దేనికోసం చేస్తున్నాం? మన ప్యూరిఫికేషన్ కోసం, మన శుద్ధీకరణ కోసం మన కర్మలు చేస్తున్నాం అన్న విషయం మనకి తెలియకపోతే
ఏం చేస్తాం? ఏ ఫలితమైనా నాకు సంబంధం లేదు కదండి. కృష్ణ అర్పణం అన్నాం, గురు అర్పణం అన్నాం, గురువు కోసం చేస్తున్నా అయిపోయింది. అసలు కర్మ దేనికోసం చేస్తున్నావు? నీ ప్యూరిఫికేషన్ కోసం. ఎప్పుడైతే నీ ప్యూరిఫికేషన్ కోసం అని నీకు తెలిసినప్పుడు ఏం చేస్తావు? ది బెస్ట్, నీలో ఉన్న బెస్ట్ ఇస్తాం కదండి. సో మనం చూస్తాం ఈ యొక్క రామాయణంలో ఉడత భగవంతుడు రామచంద్రమూర్తికి సేవ చేస్తుంది, హనుమంతుల వారు సేవ చేశారు. సో ఇద్దరు వాళ్ళ వాళ్ళ లెవెల్లో బెస్టా కదా? ఎస్ మాతాజీ, 100%. ఇద్దరు వాళ్ళ వాళ్ళ లెవెల్లో బెస్ట్. ఇప్పుడు ఉడత కంపేర్ చేసుకుంది అనుకోండి హనుమంతులతో, ఓ హనుమంతులతో పోల్చుకుంటే నాది వేస్ట్ కాబట్టి నేను చేయటం మానేచ్చా లేదు. కానీ రామచంద్రమూర్తి ఏమన్నాడు? నీకున్న శక్తి సామర్థ్యాల్లో నువ్వు బెస్ట్ ఇస్తున్నావు, ఉడతకు ఉన్న శక్తి సామర్థ్యాల్లో బెస్ట్ గా నాకు సేవ చేస్తుంది. సో నువ్వు నన్ను ఎంతగా సంతృప్తి పరుస్తున్నావు, ఈ ఉడత అంతగానే సంతృప్తి పరుస్తుంది ఓ హనుమంత కదండి. సో మనం అది చూసుకోవాలి ఈవెన్ సేవ చేసేటప్పుడు అయినా ప్రతి ఒక్క విషయంలో. ఓ వాళ్ళంత మేము చేయలేమండి, ఇంకెందుకండి, అందుకని మేము చేయటమే మానేసామండి. అలా చేయటం మానేస్తే మీకే కదండి శుద్ధీకరణ పోతుంది. సో ఏం చేయాలి? మనం ఎవరి కోసమో చేయట్లేదు, ఎవరితో కంపేర్ చేసుకోవడానికి చేయట్లేదు. మనల్ని మనం శుద్ధీకరణ చేసుకుని ఒక క్వాలిఫైడ్ పర్సన్ అవ్వాలి భగవద్ధామం వెళ్ళడానికి. భగవంతునికి గురువుకి నిత్యంగా సేవ చేసే వాళ్ళ కింద అవ్వటం కోసం మనం ప్రతి ఒక్క కర్మ మనం చేస్తున్నాం. ఎవరి కోసమో చేయట్లేదు, మనల్ని ఒక క్వాలిఫైడ్ పర్సన్ కింద మనం తయారు చేసుకుని భగవంతుడి యొక్క సేవలు నిత్యంగా నిలబడేటట్టు ఉండాలి అంటే ఈ ఫలాపేక్ష రహిత కర్మ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే మనకు జీవన్ముక్త స్థితికి వచ్చిన తర్వాత ప్రతి కర్మ కూడా భగవంతుడి ప్రీత్యర్థమే చేస్తాం, అటువంటి సందేహం లేదు. కానీ ఈ శుద్ధీకరణ అయ్యేంత వరకు కూడా ఏదైతే మనకి ప్రిస్క్రైబ్డ్ ఇవ్వబడ్డాయి, అలాగే ప్రతిదీ కూడా ప్రామాణికమైన కర్మనే మనం చేయాలి. సో జటాయు, సో ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఏదైనా మనం చేస్తున్నప్పుడు సక్సెస్ అయితేనే మనం బాగా చేసినట్టని. ఒక్కొక్కసారి సక్సెసే కాదండి, ఫెయిల్యూర్ అయినా సక్సెస్ కిందే లెక్క అవుతుంది ఎప్పుడైతే మన బెస్ట్ మనం ఇచ్చినప్పుడు. అవునా? ఇప్పుడు జటాయు రావణాసుడితో యుద్ధంలో గెలిచాడా ఓడిపోయాడా? ఓడిపోయింది, కానీ అది విజయాన్ని పొందినట్లే మాతాజీ. రావణాసుడి చేతిలో ఓడిపోయింది జటాయు, కానీ లైఫ్ గేమ్ లో గెలిచిపోయింది కదండి. సో ఏదైతే తన బెస్ట్ ఇచ్చింది, జటాయు కూడా తెలుసు నేను ఎలాగైనా గెలవలేను, కానీ రామసేవలో నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేశాను. ఏదైతే ఆ గడియలు ఉన్నాయి, ఆ నక్షత్ర గడియలు, ఆ సమయంలో ఎప్పుడైతే ఒకవేళ ఏదైనా అపహరింపబడినా తిరిగి ఆ ఓనర్ దగ్గరికే వస్తుంది. తను అంత వృద్ధ వయసులో కూడా అంత విరోచితంగా పోరాడు. సో దాని కారణంగా రామచంద్రమూర్తి ఏం చేశారు? ఒక తండ్రికి ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేస్తారో ఆ విధంగా కార్యక్రమాలు చేశారు. ఆయన దగ్గర ఉండి సోకించి గుండెలు హత్తుకున్నాడు ఆయన. వెంటనే ఆయనకి భగవద్ధామ ప్రాప్తించబడింది. సో అక్కడ చూస్తే యుద్ధంలో గెలవలా, అయినప్పటికీ కూడా భగవంతుడి దృష్టిలో గెలిచిపోయాడు. సో ఇది మనం తెలుసుకోవాలి కదండి, ఇది మనం తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే కనుక మనం ఫలాపేక్ష రహితంగా భగవంతుని ప్రీత్యర్థం మనం ఆ సమయంలో మనం చేయాల్సిన విద్యుక్త ధర్మాన్ని మనం నెరవేర్చగలిగితే అది మనని భగవద్ధామం తీసుకుని వెళ్తుంది, అది మనకి మోక్షకారకం అవుతుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం చేసేది ఎప్పుడు ది బెస్ట్ అవ్వకపోవచ్చు, బట్ మన బెస్ట్ అయితే చాలు. ఈ హోలినెస్ రాధానాథ్ స్వామి మహారాజ్ ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఒక లెక్చర్ వింటున్నాను, ఆయన చెప్పారు. సో చాలా మంది అనుకుంటారు ఇది ఎక్స్ట్రాడినరీగా చేసేయాలి అని. ప్రతిదీ ఎక్స్ట్రాడినరీగా ఏం చేయక్కర్లేదు, బట్ రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చేస్తే అదే ఎక్స్ట్రాడినరీగా వండర్ఫుల్ గా ఉంటుంది అని చెప్పారు. ఏం చేయాలి? ప్రతిరోజు రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చేయాలి కదండి. సో ఎక్స్ట్రాడినరీగా చేయాలి. ఒకేసారి అయితే నేను ఈ రోజు 80 మాలలు చేసేస్తా, రేపొద్దున 8 మాలలు కూడా చేయను, ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. కన్సిస్టెంట్ గా రెగ్యులర్ గా చేయాలి కదండి. సరే అయితే నేను ఒక నెల అంతా కూడా మంగళహారతికి అటెండ్ అవుతా, ఆ తర్వాత 2-3 నెలల గ్యాప్, కనిపించిన మంగళహారతిలో సో అయిపోయింది. సో కన్సిస్టెన్సీ ఏది? ఒకరోజు నేను 2ంటికి లేచిపోతానండి, 2ంటికి లేచి 4ంటికి మంగళహారతి టైం మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయిన సాధన. ఆ తర్వాత 2-3 నెలల తర్వాత కనిపించరు. సో అలా కాదు, ఏం చేయాలి? కన్సిస్టెంట్ గా రెగ్యులర్ గా ఉండాలి మన సాధన. అందుకనే కదా 16 మాలలు ఎందుకు చెప్పారు? ఒక సంఖ్యామానంగా అది రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ఉండాలి.
అంతకంటే ఎక్కువ చేసినా పర్వాలేదు. బట్ ఏదైతే ఒక నార్మల్ లెవెల్ ఏదైతే పెట్టారు 16 మాలలో 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, కేవలం కృష్ణ ప్రసాదమే తీసుకోవటం, ఇవన్నీ రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ఉండాలి. ఇలా రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే ఇవే వండర్ఫుల్ థింగ్స్ మన జీవితంలో. ఏవో ఎక్స్ట్రాడినరీగా చేసేయక్కర్లేదు. ఏదైతే మన ఆచార్యులు చెప్పారో వాడిని రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ఫాలో అయితే అదే అద్భుతమైన విషయం మన జీవితంలో. అది చేస్తే చాలు, అద్భుతం జరిగిపోతుంది మన జీవితంలో. భగవద్ధామం వెళ్ళడానికి కావాల్సిన అర్హత మనకి లభిస్తుంది కదండి. సో ఈ రోజు మనం ఏం చెప్పుకున్నాం? కన్సిస్టెంట్ గా చేయాలి, రెగ్యులర్ గా చేయాలి. ఇంకోటి ఏమిటి? మన బెస్ట్ మనం ఇవ్వాలి. ఆ జటాయు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, మళ్ళీ ఈ ఉడత ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏమిటి? మన సేవ చేసేటప్పుడు, సేవే కాదు, ఇప్పుడు చూడండి మనం భక్తి మార్గాల్లో ఉన్నప్పుడు ఏదైతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బై డిఫాల్ట్ కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఏంటవి? జపం కానీ, శాస్త్ర అధ్యయనం కానీ, శ్రవణం కానీ, కీర్తన కానీ, భగవంతుడి అర్చన కానీ, బై డిఫాల్ట్ అవి ఆధ్యాత్మికమైనవే. కానీ ఏదైతే సో కాల్డ్ భౌతికమైనవి, ఈ యొక్క భక్తుడి యొక్క ఆర్ట్, అక్కడ ఆ యొక్క కళ అనేది ఎక్కడ తెలుస్తుంది? ప్రతి ఒక్క భౌతికమైన దానిని ఆధ్యాత్మికం చేయాలి. సరే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నా, అది భౌతికమైన కర్మ, ఆధ్యాత్మిక కర్మ అంటే భౌతికమైన కర్మే. కానీ దాంట్లో వచ్చిన లాభాన్ని నేను భగవంతుడి యొక్క సేవలో, కృష్ణ చైతన్యంలో జీవితాన్ని గడపడానికి వాడుతుంటే అది కూడా కృష్ణపరమైన కర్మ అయిపోతుంది కదండి. ఇప్పుడు ఆహారం తీసుకోవాలి, ఆహారం తినటం అనేది భౌతికమైన కర్మ. కానీ ఎప్పుడైతే భగవంతుడికి సమర్పించి మనం ప్రసాదం తీసుకుంటే అది ఆధ్యాత్మికం అయిపోతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా కర్మ చేస్తున్నప్పటికీ కూడా కర్మ ఫ్రీ యాక్టివిటీగా చేసుకోవాలి. అంటే ఏమిటి? ఫలితముల పట్ల ఆసక్తి లేకుండా, బంధింపబడకుండా చేయాలి. సరే అయితే ఫలితం పట్ల ఆసక్తి లేకుండా ఉండమన్నారు కదా అని ఎలా పడితే అలా చేయకూడదు. మన బెస్ట్ మనం ఇవ్వాలి. ఏమంటారు? డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్ టు లార్డ్ కదండి. మన బెస్ట్ మనం ఇవ్వాలి. సో అర్జున కూడా ఒకేసారి అయితే కృష్ణ నువ్వు ఉన్నావు కదా, సరే అయితే యుద్ధం చేయి, సరే నువ్వే ఏదో ఒకటి అట్లా ఇట్లా ఇట్లా చేస్తావు కదా మాయలో, నేను ఇలా కూర్చుంటాను గాంధీవం పట్టుకొని అన్నాడా? అర్జున ది బెస్ట్ ఇచ్చాడు. మిగతాది ఏదైతే కృష్ణ యాడ్ చేయాలో యోగక్షేమం వహామ్యహం. సో ఏది ఇవ్వాలి, ఏది కాపాడాలి అది స్వామి చూసుకుంటారు. ఏదైతే మన ఏరియాలో ఉన్నంత వరకే మన బాధ్యత. పిల్లవాడు ఎగ్జామ్కి రాస్తున్నాడు అనుకోండి, సో ఎగ్జామ్ ముందు టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ వాడి కనుక ఒక టాపరే అవ్వాలని టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. సో ఇప్పుడు పేపర్ చూశాడు, ఒకటో రెండో వాడికి రాని క్వశ్చన్ లేదో అనిపించాయి అనుకోండి, నేను టాపర్ అవుతానో లేదో, అవుతానో ఈ ఆలోచన లోపల ఏమైపోతుంది? 3 గంటలు అయిపోతుంది. అవునా కదా? సో చాలా మంది యొక్క ఫలితాల పట్ల ఆసక్తి కారణంగా ఏమవుతుందండి ఈ రోజుల్లో? ఒక్క మార్క్ తక్కువైతే, ఒక్క పొజిషన్ తక్కువైతే ఏమవుతున్నారు? సూసైడ్స్ అయిపోతున్నాయి. బిజినెస్ లో కొంచెం డౌన్ అయిపోతే ఏమవుతున్నారు? సూసైడ్స్ చేసుకుంటున్నారు కదండి. ఇక సెలబ్రిటీస్ వాళ్ళు కొంచెం పేరు తగ్గినా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. రిలేషన్షిప్స్ లో ఏమైనా కొంచెం అటు ఇటుగా అయితే వెంటనే సూసైడ్స్ చేసుకున్నారు. ఎన్ని చూస్తున్నాం ఈ రోజుల్లో, ఇన్ని చూసిన. ఇదివరకు ఇన్ని వినలేదు సూసైడ్స్. ఇదివరకు ఉన్నాయి సూసైడ్ రేట్స్, బట్ ఇప్పుడు బాగా పెరిగిపోతున్నాయి. ఎందుకని? అందరు కూడా రిజల్ట్ ఓరియంటెడ్ అయిపోతున్నారు, వెరీ రిజల్ట్ ఓరియంటెడ్. సో ఎప్పుడైతే పూర్తిగా ఇది నా కోసమే, ఈ రిజల్ట్ నా భోగం కోసమే అని అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క రిజల్ట్ మనని ఒకటి సరిగ్గా పని చేయనివ్వకుండా చేస్తుంది. ఇంకొకటి ఒకవేళ పని చేయగలిగినా వచ్చిన రిజల్ట్స్ మనకు అనుకూలంగా లేకపోతే దానివల్ల సుఖముగా గాని దుఃఖము గాని అనుభవిస్తూ ఉంటాం. ఈ విధంగా మన చేతులారా ఉన్న ఏమంటున్నారు, మనం ఒక కండిషన్ లైఫ్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఇది అయితే ఇలాగే ఉంటా, ఇలా అయితే ఇలాగే ఉంటా. కానీ స్వామి ఏమంటున్నాడు? ఇవన్నీ విడిచిపెట్టవయ్యా, ఫలాపేక్ష రహిత కర్మ చేయమంటున్నాడు. సో ఈ ఫలాపేక్ష రహిత కర్మ చేయటం కారణంగా, మనలో శుద్ధీకరణ అవటం కారణంగా 3 విషయములు మనలో జరుగుతాయి. సో ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుంది అంటే, సో మనల్ని మనం ప్రొపరేటర్ అనుకుంటున్నాం, మనల్ని మనం కంట్రోలర్ అనుకుంటున్నాం, మనల్ని మనం ఎంజాయర్ అనుకుంటున్నాం. అంటే ఇదంతా నాది, నేనే నియంత్రిస్తున్నా, నా ఆనందం కోసమే ఇదంతా ఉన్నది. ఈ యొక్క 3 విషయముల నుంచి గనక మనకి ప్యూరిఫికేషన్ అవ్వకపోతే అదేమవుతుంది? మనని బంధకారకం చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఈ రిజల్ట్స్ పట్ల ఆసక్తి అనేది ఎప్పుడు లేకుండా ఉంటుంది, మనం
నియంత కానే కాదు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఆయన నిజమైన ప్రొప్రైటర్, యజమాని ఆయన. సో ఇప్పుడు మీ ఇంటికి ఏదో వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు అనుకోండి, మీరు కొన్ని చెక్కలు ఇవన్నీ కూడా కొనేసి ఇచ్చేసారు, అవునా? ఇప్పుడు ఎవరైతే ఆ వడ్రంగి ఉన్నాడు, మంచిగా బీరువా తయారు చేశాడు, ఓకేనా? ఇప్పుడు బీరువా తయారు చేసి ఇది నాది, నేను తయారు చేసా, ఇచ్చేస్తారా మీరు బీరువా వాడికి? వాడిదేనా? లేదు మాతాజీ, వాడికి మనం ఏమిస్తారు? చెప్తే వాడికి చేసేది ఏమిస్తారు? చేసినందుకు అమౌంట్ ఇస్తాము, అమౌంట్ ఇస్తాము. చేసినందుకు అమౌంట్ ఇస్తాం. సరే, ఇది బాగుంది, ఇది బాగా అర్థం అవుతుంది మనకి. మరి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మందా? కాదు. మరి మనం ఏదో తయారు చేస్తున్నాం, మనకి కొంత పేమెంట్ ప్రకారం టెంపరీ ఓనర్షిప్ ఇస్తారు, అంతేగాని నాదే అని అంటే ఏమవుతుంది? ఇప్పుడు బంధం ఏర్పడుతుంది, దానివల్ల ఏమవుతుంది? బాధ, సుఖం, దుఃఖం. ఇప్పుడు ఆ కార్పెంటర్ నాదే షెల్ఫ్ అన్నాడు అనుకోండి, ఓనర్ తీసుకున్నాడు అనుకోండి, ఏడుపు వస్తుంది. సరే అయితే తీసేసుకోరా అంటే ఆనందం కలుగుతుంది, అవునా? సో అలాగే మన పరిస్థితి కూడా అంతే, మనది కాదు మందే అనుకుంటున్నాం. సో ఇది నియంత స్వామి, యజమాని స్వామి. ఆఖరికి భూమి, నీరు, గాలి, ఆకాశమే కాదు, ఈ ఉన్న పంచభూతాత్మైన దేహం కూడా నాది కాదు. సో కొంతమంది ఏమంటారు, నా చేతులతో చేశానండి కష్టార్జితం. సో నేను ఎప్పుడైతే ఒకసారి 18 days సెషన్ ఇస్తున్నప్పుడు, సో పేరెంట్స్ వింటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ 18 days కోర్స్ లో జాయిన్ అయ్యారు. వాళ్ళ అబ్బాయి ఒక 7-8 years అబ్బాయి, మాతాజీ నేను క్వశ్చన్ అడగచ్చా? నాకు ఇప్పటికి గుర్తుంది, బాగా గుర్తొస్తుంది క్వశ్చన్. సో మా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళి వస్తే ఆ డబ్బులు కృష్ణకి ఎందుకు ఇమ్మంటున్నారు మీరు? సో ఎందుకంటే మనం వాళ్ళకి చెప్పట్లేదు, వాళ్ళకి చెప్పడం కారణంగా మన చైతన్యం వాళ్ళకి సాకుతూ ఉంటుంది, అవును? అప్పుడు చెప్పాను, సరే నాన్న, మీ నాన్నగారికి ఆ చేతులకి ఆ శక్తి ఎలా వచ్చింది? ఒకవేళ మీ నాన్నగారికి ఆ చేతులకి ఆ శక్తి ఇవ్వకపోతే, శరీరం ఆ రోజు లెగలేకపోతే, సో మరి సంపాదించగలరా? అది ఎలా అవుతుంది? సంపాదించలేరు. మరి ఆ శక్తి ఎవరిస్తున్నారు? అది నాకు తెలియదు మాతాజీ. వెళ్ళటం అయితే మా నాన్న వెళ్తున్నాడు, శక్తి ఎవరిస్తున్నారో తెలియదు. అరే బాబు, ఆ శక్తి ఇచ్చేది స్వామి. ఆ శక్తి ఇచ్చేది స్వామి అయినప్పుడు ఎవరి శక్తితో మనం పనిచేస్తున్నామో వచ్చిన డబ్బులు ఎవరికి చెల్లాలి? ఇలా అయితే ఓకే మాతాజీ, అంతే కదా? సో ఎవరైతే వుడ్ వర్క్ నీకు చేయడానికి చెక్కలన్నీ ఇచ్చారో, చేసిన తర్వాత ఎవరికి ఇవ్వాలి అది? ఓ పని చేశాను కాబట్టి ఇది నాది అనుకుంటామా? లేదు కదా. కానీ స్వామి ఎంత కరుణండి, అంత చిన్న గ్రాటిట్యూడ్ చూపించమంటున్నాడు. ఓ మొత్తం వండిందంతా నాకే పెట్టా అంటున్నాడా? భగవంతుడు సమర్పించమంటున్నాడు, ప్రసాదాన్ని తినమంటున్నాడు కదండి. చిన్న గ్రాటిట్యూడ్ చూపించమంటున్నాడు, ఏదైతే ఉన్నదో భగవంతుడికి, స్వామి ఇదంతా నీదే, ఆయనకి సమర్పించి తీసుకోమంటున్నాడు, ఆయన సేవలో ఉంచమంటున్నాడు. కానీ మనం ఏమంటే రావణాసురు మెంటాలిటీ లాగా ఉంటే ఏమవుతుంది? నేనే భోగించాలి. రావణాసుడు ఏమనుకున్నాడు? భగవంతుడి యొక్క లక్ష్మిని నేనే భోగించాలనుకుంటే ఏమైపోయి నాశనం అయిపోయాడు. కానీ అందుకని మన హనుమాన్ లాగా ఉండాలి. హనుమాన్ ఏం చేశారు? సీతాదేవిని మళ్ళీ రామచంద్రమూర్తితో కలిపారు. అలాగే ఏదైతే ఈ యొక్క విషయంలో ఏదైతే ఇవ్వబడ్డాయి అవన్నీ కూడా లక్ష్మి రూపాంతరములే. మనకున్న ధనమైనా, కీర్తి అయినా, సంపద అయినా, జ్ఞానమైన, బుద్ధి అయినా ప్రతిదీ కూడా లక్ష్మి అంటే కేవలం డబ్బులే కాదు, మనకున్న సంతోషమైన, మనకున్న పిల్లలైన ఏదైనా అది లక్ష్మి రూపాంతరం అయితేనే కదండి మంచి సంతానమైనా, లేకపోతే మునిమనవులు వాళ్ళందరినీ చూడగల, అంతా కూడా లక్ష్మి యొక్క కృపే. సో ఇవన్నిటిని ఏం చేయాలి? భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలి. సో ఎప్పుడైతే లక్ష్మిని నారాయణ యొక్క సేవలో వినియోగిస్తే లోక కళ్యాణం అవుతుంది కదండి. అలాగే మనకి ఏదైతే ఇవ్వబడింది ఆ శక్తుల్ని మనం ఏం చేయాలి? వాటిని మనకున్న బెస్ట్ గా మనం భగవంతుడి యొక్క సేవలో వాటిని ఉపయోగించాలి. సో చేసేటప్పుడు ఎలా చేయాలి? ఒక రిజల్ట్ నాకు సంబంధం లేదు, ఏదో కృష్ణుడికి అంటున్నారు, కృష్ణార్పణం అంటే అది గురువుకి అంట రిజల్ట్. నేను ఏది చేసినా గురువుదేనంటే కృప. అలాంటప్పుడు నేను చేసేది ఏంటి? ఇలా ఉండకూడదు. ఎలా చేయాలి? ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయాలి. అర్జునుడిని వాళ్ళ గురువు గారు ద్రోణాచార్య, ఏం కనిపిస్తుందయ్యా చెట్టు మీద? ఆ పక్షిని ఒకటి చూపించి ఆ కన్ను కొట్టాలయ్యా అంటే ఏం కనిపించింది అర్జునుడికి? గుడ్డు మాత్రమే కనపడింది. కన్నే కనిపించింది. గురువు గారు కన్ను తప్ప ఏం కనిపించట్లేదండి. మన దుర్యోధన లాంటి వాళ్ళు ఏమన్నారు? చెట్టు చాలా పచ్చగా ఉందండి, పక్షి కూడా పచ్చగా ఉందండి, రకరకములు కనిపించాయి, అవునా? సో అర్జునుడికి మాత్రం ఒకటే కనిపించింది, అదేంటి? కాన్సన్ట్రేషన్. సో చేసే పని
100% కాన్సన్ట్రేషన్తో చేయాలి. ఇంకొకటి ఏంటి, అవేర్నెస్గా ఉండాలి. ఏ పని చేస్తున్నా అవేర్గా ఉండాలి. సో దీన్ని చక్కగా అద్భుతంగా చెప్తారు. ఒక ముగ్గురు పని వాళ్ళు ఉన్నారంట. సో ముగ్గురు పని వాళ్ళు ఏం చేస్తున్నారు, శ్రీరంగంలో ఒక గోడ కడుతున్నారంట. ఒక గురువు గారు అసలు ప్రజల యొక్క చైతన్యం ఎలా ఉంటుందో చూపించడానికి ఈ పని వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళారనమాట వాళ్ళ శిష్యులు. సో ఏం జరుగుతుంది, ముగ్గురు కూడా గోడ కట్టే పనిలోనే ఉన్నారు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, అడిగారంట, నువ్వేం చేస్తున్నావు అంటే, నేనేం చేస్తున్నా నాకు తెలీదు, ఇక్కడ ఇటుకలు ఉన్నాయి, సిమెంట్ కలిపి వాడు తెస్తున్నాడు, ఇటుక మీద ఇటుక పెడుతున్నా, ఇటుక మీద ఇటుక పెడుతున్నా, ఈవినింగ్ అయ్యేవాడికి వాడు డబ్బులు ఇస్తాడు, తీసుకుని వెళ్ళిపోతా, అంతేనా, నీకు ఇంకేం సంబంధం ఏమైతే అది అయిందండి, ఇటుక మీద ఇటుక పెట్టాలి, మధ్యలో అది వేయాలి, చేయాలి, వెళ్ళిపోవాలి, అంతే, దీంట్లో ఏముంది, ఏం పట్టించుకోవాల్సిన అవసరం. అవునా, సరే అయితే అక్కడితో ఆపారు. రెండో వ్యక్తి దగ్గరికి, రెండో వ్యక్తి ఏమన్నాడు అంటే, ఇక్కడ గోడ కడుతున్నామండి, ఇంత పెద్ద గోడ, ఇంత హైట్ కట్టాలన్నారు, సో గోడ కడుతున్నాం. ఓ వెరీ గుడ్. సో మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తే ఏమని చెప్పాడు, స్వామి గురుగారు ఆచార్య అదృష్టం అండి, ఎన్నో జన్మల అదృష్టం, రంగనాథ స్వామి చుట్టూరు గుడికి ఆ యొక్క ప్రహరీ వాల్ ఏదైతే వాళ్ళ నిర్మాణంలో నాకు కూడా అవకాశం వచ్చిందండి, నా జన్మ తరిద్యం అయిపోయింది. ఇక్కడ ఎవరు బాగా అవేర్గా ఉన్నారు చేసే పని పట్ల, మూడో వ్యక్తి. అవునా, సో మనం ఎలా ఉండాలి, అవేర్ అయి ఉండాలి, ఏం చేస్తున్నాం తెలుసుకోవాలి, పూర్తి పిక్చర్ మనకి తెలియాలి, అప్పుడు మనం మన బెస్ట్ ఇవ్వగలం. అక్కడ ఉడత కూడా సరే ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు, ఏదో వంతెన అంటే అదే కానీ ఏమవుతున్నా పెద్ద పిక్చర్ దానికి తెలుసు, ఏమవుతుంది అక్కడ ఇంత పెద్ద వంతెన రామచంద్రమూర్తి ఇటు దాటడానికి తెస్తున్నారు, నేను కూడా ఎంతో కొంత చేస్తున్నా, ఇది తెలిసింది దానికి కదండి. ఫుల్ పిక్చర్ తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, ఏ పని చేసినా ఫుల్ అవేర్నెస్, దాంట్లో ది బెస్ట్ ఇవ్వగలం. సరే అయితే ఇప్పుడు నేనేం చేయగలను, చిన్న ఉడతని వీళ్ళలాగా పెద్ద పెద్ద కొండలు తీసుకురాలని, చెట్లు తీసుకురాలని ఏం చేయగలను, నా శరీరాన్ని తడుపుకోగలను, ఇసుకలో దొల్లగలను, అది తీసుకొచ్చి దులపగలను, చిన్న చిన్న పెబల్స్ తీసుకొచ్చి వేయగలను. సో సిచ్యుయేషన్ ఫుల్ గా అవేర్గా ఉంది కాబట్టి తన బెస్ట్ ఏది ఇవ్వాలో తనకు తెలిసింది, అది కూడా కాన్సన్ట్రేషన్ గా చేయగలిగింది. మూడవది ఏంటి, అబ్జార్ప్షన్, ఫుల్ అబ్జార్బ్ అవ్వాలి సేవలో. మొన్న ఒక అద్భుతమైన లెక్చర్లో హిస్ హోలీనెస్ కేశవ స్వామి మహారాజ్ గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు. సో ఏ సేవ చేసినా అబ్జార్ప్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో చాలా మంది అది చేసా, ఇది చేసా, ఇది చేసా, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ చేసాము, కౌంట్ చేసుకోవడంలో బిజీగా అయిపోతారు, బట్ ఏ సేవలో ఎంత అబ్జార్ప్షన్ పెట్టగలుగుతున్నా అన్న విషయం మర్చిపోతారు. ప్రతి సేవలో అబ్జార్బ్ అయి చేయటం కూడా ఒక అద్భుతమైన సేవ. ఏ చేసినా అబ్జార్బ్ అయ్యి చేయటం చాలా అద్భుతమైన విషయం. అబ్జార్బ్ అయ్యి చేయటం అంటే ఏంటి చెప్పండి? ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అబ్జార్బ్ అయ్యి భావంతో మాతాజీ, అంకిత లీనం అయిపోతుంది. భావంతో పూర్తిగా సో ఇక్కడ ఇప్పుడు శ్రవణమే జరుగుతుంది, శ్రవణం జరుగుతుంది, నేను ఓన్లీ జనని మాతాజీ, స్వప్న మాతాజీ, రమణ మాతాజీ అయితే చెప్పగలను, వాళ్ళు ఫుల్ గా అబ్జార్బ్ అయిపోయారు శ్రవణంలో అని. మిగతా వాళ్ళు అబ్జర్వ్ అయ్యారు లేదు నాకు తెలియదు అబ్బా నిజంగా, రైట్? సో ఏదైతే అబ్జార్ప్షన్ అంటే ఏంటి, ప్రెసెంట్ ఏమంటారు, లివ్ ఇన్ ద ప్రెసెంట్, ఆ ప్రెసెంట్ లో బతికి ఉండాలి. ఈ రోజులో మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏమైంది, అక్కడ మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ అవుతుంటే ఈడు లైవ్ లోనే ఉంటాడు, వాడు చుట్టూ మానేస్తాడు, ఏం చేస్తాడు, బిజీ ఇన్ రికార్డింగ్. అవునా, వీడు చాలా బిజీగా ఉంటాడు రికార్డ్ చేయటంలో. ఒక విధంగా వాడు డైరెక్ట్ గా లైవ్ లో ఉన్న లైవ్ పెర్ఫార్మెన్స్ వాడు చూడట్లా, తర్వాత వీడియోలో చూసుకుంటాడు. అంటే ఎంత దౌర్భాగ్యం అండి, ప్రజెంట్ లో బతకటం మనం మానేస్తున్నాం. ఇది వెరీ వెరీ డేంజరస్ ప్రాసెస్, భక్తిలో అయినా మెటీరియల్ గా అయినా. సో వీడు ఇక్కడ వీడియో తీసి ఎవరికో పంపిస్తున్నాడు, వాడు వీడియోనే చూస్తున్నాడు, తర్వాత వీడియోనే చూస్తాడు, ఎందుకంటే వీడు లైవ్ లో ఉన్నా చూడలేదు. సో ప్రాబ్లం ఎక్కడొస్తుంది, వీఆర్ నాట్ బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ లో ఉండలేకపోతున్నాం. ఇది పెద్ద దౌర్భాగ్యం. మన హిస్ గ్రేస్ రాధేశ్యామ్ ప్రభుజీ చెప్తున్నారు. సో యాక్చువల్గా వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్ భక్తి చేసే ప్రయత్నం చేయాలి. కానీ డివోటీస్ ఒక్కోసారి ఏం చేస్తున్నారంటే విత్ లాట్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ తో భక్తి ఎలా చేయాలి అంటే ఏం చేస్తున్నారు, ఇటు చాంటింగ్ చేస్తున్నారు, ఇటు పక్క తలిపేస్తారు, ఇటు వంట వండేస్తారు, ఇటు మాట్లాడేస్తారు, అటు వాళ్ళకి ఏదో సర్ది చెప్పేస్తారు. ఈ విధంగా విత్ లాట్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఎలా భక్తి చేయాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి, జీరో డిస్ట్రాక్షన్స్ భక్తి ఎలా చేయాలి అది ప్రాక్టీస్ చేయాలి. సో అది చేయాలంటే అబ్జార్ప్షన్ చాలా అవసరం, మనం పెట్టుకోవాలి. రోజులో మినిమం 1 hour ఓన్లీ శ్రవణం చేస్తా,
రోజులో మినిమం 1 అవర్ ఓన్లీ శాస్త్రాధ్యయనం చేస్తా. ఓన్లీ 1 అవర్ లేకపోతే 2 అవర్స్ ఏదైతే మన ప్రామాణికమైన రౌండ్స్ ఏదైతే ఉన్నాయో 2 అవర్స్ అంటే 2 అవర్స్ 16 రౌండ్స్, అప్పుడు ఓన్లీ జపమే చేస్తా కదండి. సో కొంతమంది మేము అటు ఇటు నడుస్తాము, ఓకే నిద్ర వస్తే అటు ఇటు నడవచ్చు, కానీ నడుస్తూనే చాంటింగ్ చేయాలని ఎక్కడా లేదు. భగవంతుని యొక్క నామం చెప్తూ వినాలి, నామం చెప్తూ వినాలి. సో కాన్సన్ట్రేషన్, అవేర్నెస్. ఎందుకు చేస్తున్నావు జపం? ఓ గురుగారు చెప్పారు, ఆవిడ చెప్పింది కాబట్టి చేయాలి. ఎందుకు చేస్తున్నావు? నీ కోసం చేస్తున్నావు, ఎవరి కోసమో చేయట్లేదు. నిన్ను ఉద్ధరించుకోవటం కోసం, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోకుండా ఉండటం కోసం, నిత్యంగా భగవంతునితో సేవలో ఉండటం కోసం చేస్తున్నావు. ఇది అవేర్ అయ్యి చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఎందుకు శ్రవణం చేస్తున్నావు? నీ కోసం శ్రవణం చేస్తున్నావు. కృష్ణుడి పట్ల నీకు ఆసక్తి పెరుగుతుందని చేస్తున్నావు. గురువుగారు చెప్పారు, లేదా ఏదో పెట్టారు, లేకపోతే వాడు ఫోన్ చేసి అడుగుద్ది, అటెండ్ అవ్వట్లేదేంటి 4 రోజులు బట్టని అడుగుద్ది. సో ఇవన్నీ చేస్తాయని కాదు. అసలు ఎందుకండి అటెండ్ అవుతున్నాం? ఎందుకు అటెండ్ అవుతున్నాం? మన శుద్ధీకరణ కోసం మనం చేస్తున్నాం. సో ఈ శుద్ధీకరణ చేస్తే ఏమవుతుంది? మన గురువుకి, కృష్ణుడికి నిత్యంగా సేవ చేసే అర్హత అనేది లభిస్తుంది. నిత్యంగా సేవ చేస్తూ ఉండవచ్చు. ఆ సేవలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయవచ్చు. సో చేసేది కాన్సన్ట్రేషన్ గా చేయాలి, అవేర్నెస్ తో చేయాలి, అబ్జర్వ్ అయ్యి చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు మన ది బెస్ట్ ఇచ్చినప్పుడు అది రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? లీవ్ ద రెస్ట్ కృష్ణ, మిగతాది కృష్ణుడి ఇష్టం కదండి. సో మనం ఏదైతే గురువులు, ఆచార్యులు, శాస్త్రం చెప్పినట్టుగా మనం విధి నియమాలు పాటించడం వరకే మన చేతుల్లో ఉంది. భగవద్ధామ తీసుకెళ్తాడా లేదా కృష్ణుడు? తీసుకెళ్తాడా లేదా? పగలు రాత్రి మనకు బుర్ర కొట్టేసుకుంటే మనకు సమాధానం వచ్చేస్తుందా? తీసుకెళ్తాడా లేదా? లేదు. తీసుకెళ్ళిపోవటం మన సంబంధమైన విషయం కాదు. అది ఎవరిది? కృష్ణుడు చూసుకుంటాడు. అది కృష్ణుడి సంబంధం. అది కృష్ణుడు తీసుకెళ్లాలా లేదా అది కృష్ణుడు చూసుకోవాలి. అది కృష్ణుడి పని. కృష్ణుడి పని కూడా మనమే చేసేస్తే ఎలాగండి? మన పని ఏంటి? మనం క్వాలిఫై అవ్వడానికి ఏవైతే చేయాలో మన బెస్ట్ మనం చేయాలి. తీసుకెళ్ళిపోవటం ఆయన ఇష్టం. కొంతమందిని ఎన్నో జన్మల తర్వాత తీసుకెళ్తాడో, అజామిల్ లాంటి వాడిని వెంటనే తీసుకుని వెళ్ళిపోవచ్చు కదండి. మన భరత మహారాజుని 3 జన్మల తర్వాత తీసుకుని వెళ్ళాడు. అజామిల్కి అదే జన్మలో తీసుకుని వెళ్ళిపోయాడు, శాంక్షన్ ఇచ్చేసాడు. ఆయన స్వరాట్, సర్వ స్వతంత్రుడు. సో ఏదైతే ఒకటి పక్క ఏదైతే మనం ప్రాసెస్ పట్టుకున్నాం, అందులో సక్సెస్ డెఫినెట్ గా వస్తుంది. సక్సెస్ వచ్చే పద్ధతి. సో ఇందులో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేవలం మన విషయం ఏమిటి? గురువులు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ లో ది బెస్ట్, మన బెస్ట్ ఎంతవరకు ఇవ్వగలం కదండి. ది బెస్ట్ అంటే అందరిలో బెస్ట్ కాదు, మన బెస్ట్ ఏదైతే ఇవ్వగలం అది ఇస్తున్నామా లేదా డైలీ. అది గనక మనం చేస్తుంటే డెఫినెట్ గా మనం మంగళకరమైన కార్యక్రమంలో ఉండబట్టే స్లోగా ఏమవుతుంది? ప్రొప్రైటర్షిప్ ఏదైతే ఫస్ట్ ఈ యొక్క ప్రొపరేట్ నాదే, నేనే మొత్తానికి కారణం అని పోతుంది. తర్వాత ఇంకోటి ఏంటి? కంట్రోలర్షిప్. ఏదైతే నేను యజమాని అనుకున్నప్పుడు ఏం చేస్తాం? దాని మీద కంట్రోల్ చేయాలనుకుంటాం. ఆ కంట్రోలర్షిప్ కూడా పోతుంది. నేనే యజమాని కానప్పుడు నా కంట్రోల్ ఏముంది? ఆ ఇల్లే మంది కాదనుకోండి, ఆ ఇంటి మీద మనకి పెత్తనం ఉంటుందా? ఇప్పుడు మీరే ఎవరో ఇంటికి వెళ్ళారు, ఏ చైర్ ఏంటి ఇక్కడ పెట్టావు, టేబుల్ ఏంటి అక్కడ వేసావు, అది మార్చమ్మాయి అని చెప్పగలమా? అప్పుడు కంట్రోల్ చూపిస్తావా? మన కంట్రోల్ ఏమండి కదండి. ఏదైతే మనది అనుకో, ఇది నా కష్టార్జితం, అబ్బా ఇక్కడ చైర్ అయినా మాట అయినా నా లెక్కే అంటే ఏంటి? అది నాదే అని ఫీల్ అవుతున్నాను నేను. బట్ నాదే కాదు, నేను యజమానే కాదు, ఇక నా కంట్రోల్ చూపించే అవకాశమే ఉండదు. ఎప్పుడైతే నాది కాదు, నా కంట్రోల్ లేదు, నేను దాన్ని భోగించాలి అనుకుంటానా? లేదు మాతాజీ. కదండి. సో అది నాదే కాదు, ఈ చైరే నాది కాదు, ఇల్లే నాది కాదు. సో ఈ చైర్ లో కూర్చుని నేను ఊగాలి, ఈ చైర్ నా కోసమే ఉన్నది, లేకపోతే నేను చైర్ లో కూర్చుంటే నన్ను ఓపెన్ డబ్బా ఇలా అందరూ నా కోసం, అటువంటి ఎంజాయ్మెంట్ ఉండదు. సో ఈ కంట్రోలర్షిప్, ప్రొపరేటర్షిప్, ఈ ఎంజాయ్మెంట్ మెంటాలిటీ పోవాలి అంటే ఏమవ్వాలి? మనకి స్లోగా ఈ యొక్క ఫలాపేక్ష రహిత కర్మ, డిటాచ్మెంట్, వైరాగ్య భావన అనేది వస్తే తప్ప ఈ 3 మనకు అర్థం కావు. స్లోగా ఎప్పుడైతే ఈ 3 అర్థమవుతూ ఉంటాయి, స్లోగా వైరాగ్యం వస్తూ ఉంటుంది. 2 ప్యారలల్ ప్రాసెస్ కదండి. సో భక్తి అనేది ఏం చేస్తుంది? జ్ఞాన వైరాగ్యం ఫ్రీగా వస్తాయి భక్తి చేస్తే కదండి. సో
ఒకవేళ భక్తి యోగం చేయకపోతే స్లోగా కర్మయోగం చేయటం కారణంగా జ్ఞానం డెవలప్ అవుతుంది. సో స్లోగా జ్ఞానం డెవలప్ అవుతుందంటే ఏమవుతుంది, డిటాచ్మెంట్ చేయటం కారణంగా స్లోగా ఆత్మ సాక్షాత్కార సంబంధించిన జ్ఞానం వస్తుంది. తర్వాత భగవంతుడికి ఆత్మకి మనకి ఉన్న సంబంధం ఏంటని తెలుస్తుంది. తర్వాత ఆయన శరణాగతి పొందుతాం. స్లోగా నిష్కామ కర్మయోగ తర్వాత నుంచి భక్తి యోగకి వెళ్తుంది. సో డైరెక్ట్ గా మనం భక్తి యోగం చేయగలిగితే అద్భుతమైన విషయం కదండి. అందుకని ఏం చేయాలి, ఫలాపేక్ష రహిత కర్మ, అది భగవంతుని ప్రీత్యర్థం. ఫలాపేక్ష రహిత కర్మ ప్లస్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ కృష్ణ. ఎప్పుడైతే భగవంతునికి ప్రీత్యర్థం అయితే అది ఏమవుతుంది, వెంటనే అమాంతంగా అది భక్తి యోగం అయిపోతుంది. సో కర్మ నుంచి కర్మయోగం, కర్మయోగం నుంచి భక్తి యోగం. సో ఈ విధంగా మన కర్మలు చక్కగా చేసినప్పుడు మన బెస్ట్ ఇవ్వాలి. ఫలితముల పట్ల ఆసక్తి ఉండకూడదు. ఫలితములకి కారణం నేను ఒక్కనే అన్న విషయం మనం ఒక్కనే కాదు అన్న విషయం మనం గ్రహించాలి. నువ్వు ఒక్కనే అనుకుంటే ఏమవుతుంది, ఆ రిజల్ట్స్ అన్ని నావే అన్న భావన వస్తుంది. ఒక్కలమేమో ఏదైనా ఫలితం రావడానికి మన ఒక్కలమైనా కారణం కాదు. కాబట్టి ఆ ఫలితములకి మనకి అటాచ్మెంట్ ఏమీ లేదు. మనమే కారణం కాదు, ఎన్నో ఉన్నాయి అందులో కారణంలో. మనం కూడా ఒక కారణం. సో ఇంకొకటి ఏమిటి, సరే అయితే ఈ ఫలితాల పట్ల ఆసక్తి వద్దంటున్నారు, ఇంత కష్టమైన పని నాకు సంబంధం లేదు అని వాటిని విడిచిపెట్టకూడదు. ఎందుకని, ఈ విద్యుక్త ధర్మం మనల్ని ఏం చేస్తుంది, పవిత్రీకరణ చేస్తుంది. సో ఈ పవిత్రీకరణ అవ్వకపోతే మనం ఈ సంసార చక్రంలోనే కంటిన్యూ అవుతాం. అంటే ఏమిటి, మనం చేసిన ప్రతి కర్మ కూడా ఏమవుతుంది, మన బంధనంలో పడుతుంది. సో ఈ విధంగా ఈ కర్మ అనేది కంటిన్యూ అవుతుంది. అందుకని మనం ఏం చేయాలి, కర్మ ఫ్రీ యాక్టివిటీ చేయాలి. కర్మ ఫ్రీ యాక్టివిటీ చేయాలంటే ఏం చేయాలి, ఫలాపేక్ష రహిత కర్మ చేయాలి, భగవంతుని ప్రీత్యర్థం చేయాలి, మనం ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి, మనకున్న దాంట్లో బెస్ట్ ఇవ్వాలి. అది చేసేటప్పుడు మనమే ఫలితములకు కారణం అని భావించకూడదు, ఫలితముల పట్ల ఆసక్తి ఉండకూడదు. అది భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేయాలి. ఇంకొకటి ఏం చేయాలి, అది చేసేటప్పుడు కష్టం ఉన్నప్పటికీ కూడా భగవంతుడు స్టార్టింగ్ లోనే చెప్పేశారు, మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాగమాపాయినో నిత్యస్తాం తితిక్షస్వ భారత కదండి. సో ఎవరైతే గనక ఈ యొక్క విద్యుత్ ధర్మం చేస్తున్నప్పుడు కష్టం వచ్చినప్పటికీ కూడా వాటిని సహించాలి. తితిక్షస్వ, టాలరేట్ చేయమన్నాడు ఆయన. అలా చేస్తే ఏమవుతుంది, శీతోష్ణ సుఖ దుఃఖముల్లో సమభావం కలిగి ఉంటేవాడు ముక్తికి అర్హుడు అని చెప్పాడు భగవంతుడు స్వామి 2వ అధ్యాయం 15వ శ్లోకంలోనే చెప్పాడు. సో దానికి ప్రభుపాద కూడా అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు. వేసవి కాలంలో తల్లి వేడిగా ఉందని చెప్పి వంట చేయటం మానేస్తుందా, లేదు, చేస్తుంది. అలాగే వేద నియమానుసారం పాటించేవారు చలికాలంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో 8 డిగ్రీలు ఉంది ఇప్పుడు టెంపరేచర్, తెలుసా, 8 degrees. సో 8 degrees ఉంది కదా అని మంగళహారతి మానేయమంటారా చలికాలం అంతా? లేదు, అంతా మంగళహారతి అవుతుంది. ఇప్పుడు మంగళహారతి నేను ఆన్ చేయలేదు అనుకోండి, మీ అందరూ ఫోన్ చేస్తారు, ఏంటి మాతాజీ పడుకుందా, ఇంకా లెగలేదా, అవును. సో ప్రభుపాద్ గారు అక్కడ అందులో రాశారు, మీరు చూస్తుంటే 2వ అధ్యాయం 14వ శ్లోకం భాషల్లో రాశారు, వేద నియమాలు అనుసరించేవారు అతి చలికాలంలో అయినప్పటికీ కూడా వాళ్ళ నియమాలు ఏమి విడిచిపెట్టరు. సో ఇదంతా ఏమిటి, టాలరేట్ చేయాలి. సో ఎందుకు టాలరేట్ చేస్తున్నాం, పవిత్రీకరణ కోసం. ఊరికే చేస్తున్నామా టాలరేట్, చేదు మంది ఊరికే వేసుకుంటాడా వాడు, ఆరోగ్యం కోసం కదండి. అలాగే మనం కూడా మనకి విద్యుత్ ధర్మాన్ని ఈ విధంగా చేయగలిగితే డెఫినెట్ గా అదేమవుతుంది, కర్మ ఫ్రీ యాక్టివ్, అంటే కర్మ చేసినప్పటికీ కూడా బంధనాల్లో పెట్టబడకుండా ఉంటాం. సో మళ్ళీ మనం రేపొద్దున ఇంకొక అద్భుతమైన శ్లోకంతో ఇంకా కంటిన్యూ చేద్దాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు మన సెషన్ లో? హరే కృష్ణ మాతాజీ, చాలా అద్భుతంగా వివరించారు మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామాలు. ధన్యవాద్ ప్రణామ్ డియర్ డివోటీస్. మళ్ళీ మనం రేపు అద్భుతమైన శ్లోకంతో కలుద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. శ్రీమద్ భగవద్గీత की जय, लीला प्रभुपाद की जय, गुरु महाराज की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. थैंक यू डिवोटीज. हरे कृष्ण. माताजी, धन्यवाद प्रणाम डिवोटीज.